Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jessie. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో ఈ రోజు రాజు గారు ఏ వంట చేయబోతున్నారో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో కుర్మా చేస్తున్నాను. ఆలు ధనియా కుర్మా. ఆలు ధనియా కుర్మా. ఎస్, కొంచెం గ్రీన్ కలర్ లో వస్తుంది. ఓకే. సో కొత్తిమీర కాంబినేషన్ లో వస్తుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, ఆలు ధనియా కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు ధనియా కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, గసగసాల పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ గా ఇక్కడ మసాలా బేస్ వచ్చేసి ఎండు కొబ్బరి పేస్ట్ అలాగే గసగసాల పేస్ట్ వాడుతున్నాం. సో ఇది కుర్మా కాంబినేషన్ బాగుంటుంది. సో ఎస్పెషల్లీ ఆలు లాంటి వాటితో చేసుకుంటే ఆలు కానీ గోబీ కానీ ఇది చాలా బాగుంటుంది. ఓకే. సో ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎస్. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో ఇందులో జీలకర్ర కానీ అలాంటివి ఏం అవసరం లేదా? ఏం అక్కర్లేదండి. సో కుర్మా కాబట్టి డైరెక్ట్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర ఉడికించి చేయాలా లేకపోతే పచ్చిదే చేసేసుకోవాలా రాజు? పచ్చిదే చేసుకోవాలండి. పచ్చి చేసుకుంటేనే మనకు ఆ మంచి స్మెల్ అనేది వస్తుంది. మరి ఉడికించేస్తే అందులో ఉన్న స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. కలర్ అనేది కూడా కొంచెం డార్క్ గా వచ్చేస్తుంది అప్పుడు. సో దీంట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది వేగుతున్నప్పుడే సో కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం మనకు టైం తీసుకుంటుంది. అంటే కొంచెం పచ్చివాసన పోతేనే మనకు సో దాని ఆ కమ్మదనం అనేది మనకు ఆ డిష్లో తెలుస్తుంది. ఓకే. సో కొత్తిమీర పేస్ట్ అలాగే డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాం. కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు. సో కొంచెం ఆ కొత్తిమీర పేస్ట్ అంతా కూడా కాస్త ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం వేయించుకోవాలి. ఓకే. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కొంచెం పచ్చిగా తీసుకోవడం వల్ల మనకు ఆ స్మెల్ కూడా బాగా ఉంటుంది. అది మనకు ఆ టేస్ట్ లో తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో కొంచెం వేగనిద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే. సో కొత్తిమీర పేస్ట్ కొంచెం వేగుతూ ఉంటుంది. ఆలోపక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మేకప్ రిమూవ్ చేయడానికి మనం బేబీ ఆయిల్ వాడుతూ ఉంటాం. బేబీ ఆయిల్ మంచిదే, వాడచ్చు, స్కిన్ బాగుంటుంది. దాంతోపాటు కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నట్లయితే స్కిన్ మరింత కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసాం కదండి, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే గసగసాల పేస్ట్ అండి. ఈ గసగసాల పేస్ట్ మనకి మెదగడానికి బాగా టైం తీసుకుంటుంది కదా రాజు గారు? అవునండి. అంటే కొంచెం ఫాస్ట్ గా అవ్వాలంటే నానబెట్టేసుకుని పేస్ట్ చేయొచ్చా? వేయించిన తర్వాత కొద్దిగా నానబెట్టేసుకొని, సో ముందు అది కొంచెం అంటే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదండి స్టార్టింగ్ లో. అది కొంచెం ఫైన్ గా అయిపోయింది అన్న తర్వాత ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ లో నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, పచ్చిగా, సో దాంతోనే ముందుగా పేస్ట్ లా అయ్యే విధంగా చేసుకోవాలి. ఇంకా వేరే పేస్ట్లు ఏం అక్కర్లేదు కదా రాజు గారు? ఈ రెండు సరిపోతాయి. సో ఇది కూడా వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, సో పెరగండి. ఓకే. కొంచెం పుల్లగా ఉండేదే చూసి తీసుకుంటే బాగుంటుంది కదా? కుర్మాకి కొంచెం పుల్లగానే ఉందండి.
కొద్దిగా ధనియాల పొడి. ఓకే. ఇంకా దీంట్లో వేరే వెజిటబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు కావాలనుకుంటే? చేసుకోవచ్చండి, శనగలు చేసుకోవచ్చు, బఠానీలు కానీ, గోబీ కానీ, లేదా మిక్స్డ్ వెజిటేబుల్ కానీ. సేమ్ ఇదే బేస్ లో మిగతా అడిషనల్ గా అవి యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఇస్తారా? సో బేసికలీ చపాతీలోకి, పూరి వాటిలోకి టేస్టీగా ఉంటుంది కదా ఇది. ఇది రైస్ తో కూడా తీసుకోవచ్చు, అలాగే పులావ్ లాంటి వాటితో ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో అన్నిటితో తీసుకోవచ్చు అండి, మీరు చెప్పినట్టు పూరి, పుల్కా, పులావ్, వైట్ రైస్ అన్నిటితో బాగుంటుంది. బికాస్ కొంచెం పెరుగు కూడా ఉంది కాబట్టి మనకు కొంచెం పుల్ల పుల్లగా ఆ గ్రేవీస్ అన్ని కాస్త ఆ కొత్తిమీర ఫ్లేవర్. ఎస్. సో కొంచెం కొత్తిమీర. ఆలు ధనియా కుర్మా రెడీ అండి. ఓకే. సో మరి వేడిగా ఆలు ధనియా కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కుర్మా తయారీ విధానం మరోసారి చూసిద్దాం. ఆలు ధనియా కుర్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పెరుగు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు ధనియా కుర్మా రెడీ. ఆలు ధనియా కుర్మా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. కుర్మాలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే కుర్మా అంటే బేసికలీ మనకు ఆ పెరుగు బేస్ తో రెగ్యులర్ గా మనం తీసుకుంటూనే ఉంటాం. సో వాటిలో ఇలా కొంచెం ఇలా ఆకుకూర తో మనం బేస్ ఇచ్చేసి మనం ఆ ఫ్లేవర్ ని మొత్తం టోటల్ గా చేంజ్ చేయడం. సో ఇలాగే మనం పుదీనాతో కానీ కరివేపాకుతో చేసుకున్నా కొంచెం బాగానే ఉంటుంది. అంటే ఇక వేరే ఆకుకూరలు ఏం వాడడానికి లేదు, అంటే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్నాయి వాడితే ఆ ఫ్లేవర్ అనేది మన దాంట్లో తెలుస్తూ ఉంటుంది. బేసికలీ ఇప్పుడు పాలక్ ఇలాంటివి అంత తెలియదు, అంత తెలియదండి. అంటే దీంట్లో మసాలా దినుసులు వేసాం కదా, ఆ పేస్ట్ అనేది, సో అవి ఎక్కువగా డామినేట్ గా ఉంటాయి. సో కొత్తిమీర అండ్ కరివేపాకు ట్రై చేసుకోవచ్చు, పుదీనా కూడా ట్రై చేయండి. పుదీనా బాగుంది రాజు గారు, చాలా టేస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి కుర్మా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. నారింజ పండ్లు సీజన్ లో బాగా దొరుకుతూ ఉంటాయి, మనం కూడా బాగా తింటూ ఉంటాము, జ్యూస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ తొక్క మాత్రం పడేయకండి, బాగా ఎండబెట్టండి. ఎండపోయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుని పొడిలాగా తయారు చేసుకుని ఆ పొడిలో కొద్దిగా పచ్చిపాలు కలుపుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి, చేతులు, కాళ్ళు, బాడీ అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా పోతుంది, చర్మం ఛాయ మెరుగుపడుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం స్టార్ట్ చేసేద్దాం. మధురం మమకారం సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయామండి. అక్కడ మదర్స్ అండ్ అలాగే ఇక్కడ పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారు, పలకరించేసుకుందాం. సో హాయ్. హాయ్. నీ పేరు? లాస్య. లాస్య. ఏం చదువుతున్నావు లాస్య? 5th క్లాస్. 5th క్లాస్. సో మీ మమ్మీ పేరేంటి? సుజాత. సుజాత గారు. ఎవరు? నేనండి. హలో సుజాత గారు, వెల్కమ్ అండి. అలాగే నీ పేరు? చాణక్య. చాణక్య. ఏం చదువుతున్నావు చాణక్య? 5th క్లాస్. ఇద్దరు 5th క్లాసేనా? మీ మమ్మీ పేరేంటి? ప్రియా. ప్రియా. హాయ్ ప్రియా గారు. హాయ్ అండి. వెల్కమ్ టు అభిరుచి అండి. సో మీ ఇద్దరు ఏం చేయాలంటే లాస్య అండ్ చాణక్య ఇప్పుడు మీ ఫేవరెట్ రెసిపీస్ మమ్మీ రోజు చేస్తుంటుంది కదా వంటలు, అందులో మీకు ఇష్టమైన 3 వంటలు నాకు చెప్పాలి. ఓకే, ఆ 3 వంటల్లో మీరు చిట్టి తీయాల్సి ఉంటుంది. మీకు ఏ చిట్టి వస్తే ఆ రెసిపీ మీరు చేయాలి. ఓకే, తెలుసు కదా మీకు? ఓకే. సో ముందు మన లాస్య ఫేవరెట్ డిషెస్ కనుక్కుందాం. సో ఇప్పుడు లాస్య అడిగిన రెసిపీస్ అలాగే చాణక్య అడిగిన రెసిపీస్ రెండు కూడా నేను సపరేట్ గా పెట్టాను. ముందు ఈ మూడిట్లో నుంచి ఒక రెసిపీ
లాస్యా వాళ్ళ మదర్ తీయాలి. ఓకే, సో చూద్దాం. వడలు. వావ్. సో వడలు అడిగింది మీ అమ్మాయి. Okay. సో వడలు అంటే రెగ్యులర్ కాబట్టి మీరు ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా చేస్తారా వడల్లో? చేస్తాను. ఏం చేస్తారు? మిక్స్డ్ దాల్ వడలు. మిక్స్డ్ దాల్ వడలు నీకు ఓకేనా? ఓకే అంట. సో మిక్స్డ్ దాల్ వడలు చేసేద్దాం మనం. సో మీన్ వైల్ ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ కూడా చూసేద్దాం. సో ప్రియా గారు మీరు బూరెలు. సో బూరెలు అడిగారు మీ అబ్బాయి. సో మీరు బూరెలు చేయాలి. కానీ బూరెలు అంటే నార్మల్ బూరెలు చేస్తారా? లేదండి, అరటిపండు బూరెలు చేస్తాను. అరటిపండు బూరెలా? అవునండి. బాగుంటాయా? చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది వినడానికి. నీకు ఓకేనా చాణక్య? ఓకే అంట, డన్. సో 2 రెసిపీస్ డిసైడ్ అయిపోయాయి. ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. సో మిక్స్డ్ దాల్ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిక్స్డ్ దాల్ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం. స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. సో ఫస్ట్ ఏంటండి? నానబెట్టిన పచ్చిశనగపప్పు. నానబెట్టిన పచ్చిశనగపప్పు ఎంతసేపు నానబెట్టారు? ఒక 2-3 2-3 అవర్స్. ఓకే. నానబెట్టిన పెసరపప్పు. ఓకే. నానబెట్టిన మినపగుండ్లండి. మినపగుళ్ళు. ఓకే. నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన మినపగుళ్ళు. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పుదీనా. పుదీనా. ఇందులో పుదీనా ఫ్లేవర్ బాగుంటుందా అండి? మరి అంత ఎక్కువ యాడ్ చేశారు? బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ ఆనియన్స్, కొత్తిమీర మనం వేసేటప్పుడు కలిపేసుకుందాం. మిక్సీకి వేయాలి. ఉప్పు వేస్తున్నాను తగినంత. సో సాల్ట్. సో ఇదంతా గ్రైండ్ చేసేసుకోవాలి. సో మీరు చేస్తూ ఉండండి, ఆలోపు నేను ఆయిల్ కూడా హీట్ పెట్టేస్తా. గ్రైండ్ చేసేసుకోండి. సో ఇలా కొంచెం బరకగా చేసుకోవాలన్నమాట. అందులో వేసేసుకోండి. సో మీరు ఏం చేస్తూ ఉంటారండి సుజాత గారు? హోమ్ మేకర్ అండి. ఇంట్లోనే ఉంటారు. ఖాళీ సమయాల్లో పిల్లలతోనే సరిపోతుందా? బిజినెస్ ఉంది నాకు. అవునా? సో అది చూసుకుంటూ ఉంటారా? సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి? డీప్ ఫ్రై చేయాలి. ఓకే. ఆనియన్స్ యాడ్ చేయరా? ఇందాక చేస్తా అన్నారు. కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఫైన్ గా. సో మీ పాప డిఫరెంట్ వంటలు అడుగుతూనే ఉంటుందా అండి? అడుగుతుందండి. వెరైటీలు ఒకటే రకంగా అడుగుతుంది. టమాటా పప్పు, ఫ్రైస్. అవునా? సో ఇప్పుడు వడలు చేసేసి వేసేసుకోవడమే. అవును. మీకు ఏదంటే ఇష్టం? స్వీట్సా, హాట్సా? మనకి బేసికల్ గా ఫుడ్ ఇష్టం అండి. అందులో ఇది అది అని పెద్దగా ఏం లేదు. ఏ ఫుడ్ అయినా బాగా ఇష్టం అండి. బాగా స్పైసీ ఫుడ్ ఇష్టం నాకు. స్వీట్లు కూడా ఇష్టమే. స్పైసీ ఇష్టం కదా అని స్వీట్ ఇష్టం లేదని లేదు. మీకు ఎలాంటి రకాలు ఇష్టం? బాగా ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? చాలా వరకు టిఫిన్సా? ఓహో, మధ్యాహ్నాలు మీల్స్. అదే కదా, మధ్యాహ్నాలు కూడా టిఫిన్స్ అనుకుంటా. అభిరుచి చూస్తూ ఉంటారా అండి? చూస్తాం. ట్రై చేశారా ఎప్పుడన్నా డిఫరెంట్ గా వంటలు? చేశాను. లాస్యా, మమ్మీకి వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటావా? ఎలాంటి హెల్ప్లు చేస్తుంటావు? ఆనియన్స్ పొట్టు తీయడం. ఆనియన్స్ పొట్టు తీయటం. ఓకే.
ఇంకా కట్ చేసేదాకా రాలేదన్నమాట, జస్ట్ పొట్టు తీస్తావు. వెరీ గుడ్. సో నువ్వు ఎప్పుడన్నా వంట చేసావా? ఏదన్నా వంట చేయలా? ఓకే. 5th క్లాస్ కదా నువ్వు? ఏంటి మీ స్కూల్లో నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం బాగా? మ్యాథ్సా? సూపర్ అమ్మా. ఇప్పుడు అలాగే ఉంటుంది, ఇంకొక 5 తరగతులు చదివితే మ్యాథ్స్ గురించి తెలుస్తుంది నీకు కూడా. అయిపోయిందండి. సో ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. సరిపోతుంది. తీసేసి అయిపోయిందా అండి? సూపర్. వేడి వేడి మిక్స్డ్ దాల్ వడలు రెడీగా ఉన్నాయి, టేస్ట్ చేయండి. తప్పకుండా. వేడి వేడిగా మిక్స్డ్ దాల్ వడలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మిక్స్డ్ దాల్ వడలు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన మినపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, పుదీనా, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ దాల్ వడలు రెడీ. మిక్స్డ్ దాల్ వడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దామండి. అయితే వడలు అడిగింది లాస్య కాబట్టి టేస్ట్ చూడు. ఎలా ఉంది లాస్య? సూపర్. సూపర్. ఎలా ఉంది? బాగుంది. ఓకే. సో పిల్లలిద్దరికి నచ్చేసింది. రాజు గారు మీరు టేస్ట్. బాగుంది. అంటే పప్పులన్నీ మిక్స్ చేశారు కదా, సో టేస్ట్ అనేది సూపర్ గా వచ్చింది. బాగున్నాయండి. బాగుంది సుజాత గారు, చాలా టేస్టీగా ఉంది. సో అన్ని పప్పులు వేశారు, అల్లం అదంతా వేశారు కాబట్టి అన్ని ఫ్లేవర్స్ బాగా సెట్ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చాలా టేస్టీగా ఉన్నాయి వడలు, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. విటమిన్ E ఆయిల్ తో కళ్ళ కింద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి చారలన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే ముఖం మీద ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి. అరటిపండు బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటిపండు బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటిపళ్ళు 2, మినపగుళ్ళు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, గోధుమ రవ్వ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. అరటిపండు బూరెలు చాలా వెరైటీగా ఉంది కదా వినడానికి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి కూడా ప్రియా గారు రెడీగా ఉన్నారు. కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేసుకుని రవ్వ వేపాలి. ఓకే. ఇది గోధుమ రవ్వ అండి? అవునండి. సో దీన్ని కొంచెం నేతిలో వేయించుకోవాలి. అరటిపండుతో బూరెలు చేయాలనే థాట్ మీకు ఎందుకు వచ్చిందండి? మీ అభిరుచి అవి చూస్తూ ఉంటే తెలియని వాళ్ళకి కూడా ఏదో చేయాలని అనిపిస్తూ ఉంటది. చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉంటామండి. వెరైటీ వెరైటీ చేయాలని. మా చిన్నబాబుకి చాలా ఇష్టం వెరైటీ అంటే. చిన్నబాబు అంటే తినేనా లేకపోతే తినే అండి? తినే. పెద్ద బాబు ఉన్నాడు అయితే మీకు? ఉన్నాడండి. ఓకే. ఏం చదువుతుంటాడు పెద్ద బాబు? 8th క్లాస్. 8th క్లాస్. తను 5th క్లాస్, పెద్ద బాబు 8th క్లాస్. ఓకే. సో ఇద్దరితో మీకు సరిపోతుంది అనమాట. హౌస్ వైఫా మీరు? అవునండి. హరి ఒకసారి మా కోసం పాట పాడరా? నేనా? మీరే. చాలాసార్లు పాడాను కదా, మీరు పాడండి. మీరు ఒక లైన్ పాడండి, నాకు అప్పుడు ధైర్యం వస్తే నేను ఆలోచిస్తాను. మీరు పాటలు పాడతారా? పాడను. అయ్యో. ఓకే, పాడదాం. మీ అమ్మాయి పాడుతుందా లాస్య? పాడుతుంది. మరి ఎందుకు చెప్పలేదు? చక్కగా పాడిచ్చేదాన్ని ఒక పాట. పాడతావా లాస్య? ఏదో కుమ్ముడు పాట పాడతా. ఏదో కుమ్ముడు కాదండి, అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. సరిపోతుందా అండి? చాలా. ఓకే. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? 2 cups వాటర్ వేయాలి. నేనైనా వేసేయండి. చూసుకోండి, చాలన్నప్పుడు చెప్పండి.
ఓకే చాలండి. దీంట్లోనే చక్కెర కూడా వేయాలండి. అవునా? ఓకే. సో ముందు మనం ఇక్కడ కొంచెం ఇదంతా కూడా స్టఫింగ్ అండి? అవునండి, స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాం. అవునండి. వేసేసుకోండి పంచదార. మీరు స్వీట్లు బాగా చేస్తుంటారా ప్రియా గారు? చేస్తూ ఉంటాను. ఎవరు మీ ఇంట్లో స్వీట్ ప్రియులు? మా బాబు అండి. మీ బాబు? పెద్ద బాబు. కొంచెం నెయ్యి, కొంచెం నెయ్యి వేయాలి, కొంచెం జీడిపప్పు వేయాలి. ఓకే, వేయించుకున్న జీడిపప్పు. సో చాణక్య చెప్పు, నీకు ఎలాంటి రెసిపీస్ అంటే ఎలాంటి డిషెస్ అంటే బాగా ఇష్టం? స్వీటా? మీ అన్నకు కూడా స్వీట్, నీకు కూడా స్వీటా? మమ్మీ మాత్రం చూడు అన్నయ్య పేరు మాత్రమే చెప్పింది. నెక్స్ట్ కొంచెం చల్లగా అవ్వాలండి. సో స్టవ్ ఆపేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. అవునండి. సో బనానా ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇది కొంచెం చల్లగా అయినాక బనానా యాడ్ చేయాలండి. ఓకే, బనానా యాడ్ చేసుకుని అవి ఉండల్లా చుట్టుకోవాలి. ఓకే, సో ఇది చల్లారాలి. మీన్ వైల్ పూతపిండి రెడీ చేసుకున్నారా? రెడీ చేసి ఒకసారి చెప్తారా మాకు ఇది ఎలా చేశారు? 1 కప్పు బియ్యంకి 1 అరకప్పు పప్పు వేసి నానబెట్టి, మినపగుళ్ళు వేసి నానబెట్టి 2 hours నానబెట్టి అది మిక్సీకి వేయాలి. ఓకే, ఇక్కడ ఏంటి ఇక్కడ కొంచెం నల్లగా కనిపిస్తుంది. అది పొట్టు పప్పు అండి. పొట్టు పప్పు యూజ్ చేశారు? అవునండి, పొట్టు మినపప్పు. ఓకే, 1 కప్పు బియ్యం, 1 కప్పు మినపప్పు 2 గంటలు నానబెట్టి గ్రైండ్ చేశారు. సాల్ట్ ఇప్పుడు వేస్తున్నారు? ఇప్పుడు వేసి. అదేంటండి? వంట సోడా అండ్ సాల్ట్ వేసుకోవాలి. సో ఇక్కడ పూతపిండి రెడీ అవుతుంది. నెక్స్ట్ ఏంటండి? బనానా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి రవ్వలో. ఈ బనానా ఏంటి మ్యాష్ చేసేసేయాలా? చేయాలండి, చేసి ఉండలుగా చుట్టుకోవాలండి. ఓకే, బనానా ఇంకా ఈజీగా మెదిపేసేసుకుంటే ఈజీ కదా మనకి. అవునండి, ముక్కలుగా వేసి మ్యాష్ చేసుకోవడం కన్నా ఒకటేసారి చేత్తో మెదిపేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో గెరిటితో గానీ లేకపోతే ఇలా మ్యాషర్ తో గానీ ఫుల్ ఒత్తేసుకోవాలి, మ్యాష్ చేసేసుకోవాలి. తదుపరి కార్యక్రమం ఏంటండి? ఇప్పుడు ఉండలుగా చుట్టుకోవాలండి. ఓకే, చుట్టుకోండి, కింద పెట్టేసుకోండి. ఇప్పుడు నూనె కొంచెం చేతికి అద్దుకుని ఉండలుగా చుట్టుకోవాలి. ఓకే, చుట్టేసుకోండి. ఇది ఇలాగే తినడానికి కూడా భలే ఉంటుంది కదా, బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని పూతపిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్యాన్ ఇటు మార్చేసుకుందాం. పూతపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. అది బనానా బూరెలు అంటే. బాగుందండి, ఐడియా చాలా బాగుంది. ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే బోర్ కొట్టకుండా, బయటికి వెళ్ళి తినాలనిపించకుండా హ్యాపీగా ఇంట్లోనే తినేయచ్చు. ఒకే రకంగా చేసుకుంటూ ఉంటే మనకు కూడా బోర్. కాబట్టి మీ ఈటీవీ దయ వలన అన్ని వెరైటీసే చేస్తామండి. అవునా? బాగా ఫాలో అయ్యి చూస్ చేస్తారనమాట. వెరీ నైస్ అండి. మీరు అలా ట్రై చేయాలనే మేము అన్ని వెరైటీస్ చూపిస్తాం. సో అందుబాటులో ఉండే రకంగానే ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకుని చేసుకోవచ్చు హ్యాపీగా, బయట నుంచి కష్టపడి తెచ్చుకోక్కర్లేదు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అయిపోతే రెడీ కదా. అయిపోయిందా అండి? అయిపోయింది. చిన్న చిట్కా చెప్తానండి. చెప్పండి. సబ్జీలు ఉంటాయండి, అవి నైట్ నానబెట్టి మార్నింగ్ అవి ఉబ్బుతాయి, అవుతాయి. అవి భోజనానికి ముందు తాగితే 1 గ్లాసు పొట్ట తగ్గుతుంది. అంటే ఎలా తాగాలి? ఉబ్బుతాయి, తర్వాత అవి చక్కెర గంజి చేసుకోవాలి? అలానే కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో నిమ్మకాయ పిండి తాగాలి. అదైతే పొట్ట తగ్గుతుందా? ఓకే. సో బేసికల్ గా సబ్జాలు కొంచెం మనకి వెయిట్ లాస్ కి కూడా మంచిది అంటారు. తీసుకుంటే కూడా వేడి తగ్గుతుంది.
ఆహా బూరెలు కళకళలాడిపోతున్నాయండి. అయిపోయిందా? అయిపోయినాయండి. వేడి వేడిగా బనానా బూరె రెడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అరటిపండు బూరెలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటిపండు బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. దీనిలో అరటిపండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటిపండు బూరెలు రెడీ. ఓకే, అరటిపండు బూరెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసేద్దాం. సో అడిగింది చాణక్య. టేస్ట్ చూడు. ఎలా ఉంది? సూపర్. సూపర్ ఉన్నాయా? బాగా చేసిందా మమ్మీ? చేసిందా? ఓకే, సో ఎలా ఉంది లాస్య? తిను. ఆలోపు రాజు గారు టేస్ట్ చూడు. ఎలా ఉంది లాస్య? బాగుంది. ఓకే, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూస్తాను. అరటిపండుతో అంటే కొంచెం వేడి చేస్తే ఆ టేస్ట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అది అరటిపండుతో మనం అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా బూరెలు కొంచెం అలా నెయ్యితో అద్దుకుని తింటే సూపర్ కాంబినేషన్. చాలా బాగుంది ప్రియ గారు. బాగున్నాయండి. అంటే లోపల స్టఫింగ్ అంతా అంటే కొంచెం వెరైటీగా ఉంది. అంటే రెగ్యులర్ గా మనం అంటే పప్పులతోనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా కొంచెం అంటే రవ్వతో, అది కూడా బనానా వేసి సో చాలా బాగుందండి. బనానా ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తోంది. బాగుంది. సో 2 రెసిపీస్ ఇవాళ చాలా బాగుంది. ఒక స్వీట్, ఒక హాట్. సో పిల్లలకు బాగా నస్తాయి ఇలాంటివి అయితే. సో ఇద్దరు చాలా బాగా చేశారు. సో ఈ రోజు రెసిపీస్ ని టేస్ట్ చేసినందుకు పిల్లలిద్దరికి చాక్లెట్స్. వెల్కమ్. అలాగే సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చా. ప్రియా గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, పార్టిసిపేట్ చేసిన రెసిపీస్ 2 చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మామూలుగా మనం ఎగ్ వైట్ తలకు రాసుకుంటూ ఉంటాము, ముఖానికి కూడా రాసుకుంటూ ఉంటాము. కానీ రాత్రంతా మెంతులు నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా ఎగ్ వైట్లో కలుపుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకుని దీన్ని తలకి, మాడికి మృదువుగా మర్దన చేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక షాంపూ చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? సీజన్ కు తగ్గట్టుగా కట్లెట్స్ చేస్తున్నాను. అది కూడా చనా కట్లెట్ అండి. చనా కట్లెట్. ఓకే, కాబూలి శనగలతో. సో బాగా వస్తుంది. సో చనా కట్లెట్ కొంచెం తక్కువ కదా రాజు గారు? చాలా తక్కువ అండి. అంటే మెయిన్ గా ఏంటంటే అది రగడ అలాంటివి ఎక్కువ చేసుకుంటుంటారు. కట్లెట్ లో అసలు వాడరు. అవును. సో ఇక్కడ అది బేస్ చేసుకుని మనం కట్లెట్ చేస్తాం. ఓకే, సో మరి చనా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చనా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, షాజీరా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర, కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు కట్లెట్ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఇది అంటే మనం ఒక పూట ముందుగా ఇది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో శనగలు నానబెట్టేసి ఉడికించేసి కొంచెం ఉడికించేటప్పుడు కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. అంటే మళ్ళీ వాటిని మనం మెదుపుకుంటాం కాబట్టి కొంచెం బాగా ఉడికితే సో ఇలా మెదుపుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. ఓకే, సో కుక్కర్ లో పెట్టేసుకోవచ్చు కదా రాజు? కుక్కర్ లోనే పెట్టుకుంటే బాగుంటుంది, ఈజీగా అవుతుంది. సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంప మెదిపేసుకున్నాం. సో ఇది కూడా మెత్తగా ఉండాలి. ఓకే, అలాగే కాబూలి శనగలు కూడా మెత్తగా మెదిపేసుకున్నాం.
సో ఇలా బ్లెండ్ చేసేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది అండ్ ఆ కట్లెట్ లో బాగా అది మిక్స్ అయిపోతుందండి. సో పచ్చిగా కాకుండా మనం ఉడికించి తీసుకుంటేనే అది కొంచెం మనకు అరగడానికి కంఫర్ట్ గా ఉంటుంది. లేకపోతే కొంచెం అది పచ్చిది కొంచెం గ్యాస్ ప్రాబ్లం అదే హెవీగా ఉంటుంది. కాబట్టి ఉడికించే చేసుకోవాలి కట్లెట్. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా షాజీరా. సో ఇది వేగేటప్పుడు దీని ఫ్లేవర్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది. సరిపడా ఉప్పు, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, నిమ్మరసం పిండి ఇస్తారా. సో నిమ్మరసం, కొత్తిమీర అండి. సో ఈ సీజన్ లో మనకి ఇలాంటి స్నాక్స్ అనేవి ఎన్నున్నా సరిపోతూ ఉండవు. మనమే చాలా చూపించాం ఆల్రెడీ కట్లెట్స్ లో డిఫరెంట్ వెరైటీస్. సో ఇలా చెనాతో కూడా చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే చెనాతో అంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ట్రై చేయరు. బట్ ఇలా ఉడికించేసుకొని చేసుకుంటే ఇది కూడా కొంచెం లైట్ గానే అవుతుంది మనకి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఓకే రాజు గారు. సో కాసేపు అది మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము, ఈ రోజుల్లో అందరూ కూడా బాగా బిజీ అయిపోయారు. గజిబిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది, టార్గెట్స్, ఉరుకుల పరుగుల జీవితం. కానీ మనకు సండే ఎందుకు హాలిడే ఇస్తారు? వారానికి ఒక రోజు కంపల్సరీ లీవ్ తీసుకుంటే తిరిగి వారం రోజులంతా కూడా బాగా హ్యాపీగా వర్క్ చేస్తామని కదా. సండే హాలిడే దొరకని వాళ్ళు వేరే రోజు హాలిడే తీసుకోవచ్చు. ఏదో ఒక రోజు వారానికి ఒక రోజు కనుక మనసుకి శరీరానికి కాస్త విశ్రాంతి కల్పించినట్లయితే శరీరం తిరిగి పునరుత్తేజితం అవుతుంది. మళ్ళీ వారం రోజులు హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి తగిన శక్తి లభిస్తుంది. చిట్కా చూసాం కదండి. సో చక్కగా మిక్స్ అయిపోయింది కదా రాజు గారు. ఎస్ అండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ కాబూలీ శనగలు టోటల్ గా ఇలా స్మాష్ చేసేసుకుని యాడ్ చేయకుండా కాస్త కచ్చాపచ్చాగా గింజల్లాగా ఏమన్నా అలా మిక్స్ చేసుకోవచ్చా రాజు గారు? సో అలా కావాల్సితే చేసుకోవచ్చండి. సో కావాల్సితే వీటిని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు కొద్దిగా మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ అది యాడ్ చేసేసి బైండింగ్ కొరకు, అంటే విడిపోకుండా డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా కావాల్స్తే బ్రెడ్ పౌడర్ అంటే బ్రెడ్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటే మనకు డీప్ ఫ్రై కూడా అవుతుంది. సో డీప్ ఫ్రైలో మంచి క్రంచినెస్ వస్తుంది. ఉడికించాం కదా ఇక్కడ మనం శనగలు కూడా, సో కాబట్టి అవి ఇంకొంచెం మంచిగా క్రంచిగా వస్తాయి. ఓకే. సో ఇక్కడ నేను ఆయిల్తో ఫ్రై చేస్తున్నానండి. కావాల్సిన నెయ్యి కానీ లేదా బటర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఆయిల్ వేసుకున్నాం. కొంచెం బటర్ తో అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా కొంచెం బాగా, అంటే పిల్లలకి అలా పెడుతున్నప్పుడు కొంచెం వాళ్ళకి ఫ్యాట్ కూడా పెట్టాలంటారు కదా, బటర్ కానీ లేదా నెయ్యి కానీ యాడ్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి పిల్లలకి పెట్టేటప్పుడు. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది, కరెక్ట్ గా సరిపోతుంది. ఓకే. సో ఇటువైపు ఇప్పుడు వేయకపోతే రెడీ అండి. సో స్టవ్ ఆపేసిద్దాం. సో ఆ వేడికి సరిపోతుంది. సో ఈలోగా కార్వింగ్ చేసుకుందాం. సో దోసకాయతో చిన్నపిల్లల రైమ్స్ లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, హంప్టీ డంప్టీ. ఓకే ఓకే. సో చేస్తున్నాను. సో ఫస్ట్ స్టాండ్ అండి. ఓకే. ఓకే. సో ఇక్కడ ఐస్,
అలాగే బ్రింజాల్ ఉంది. హ్యాట్ రాజు గారు. ఎస్. ఓకే. ఇలాంటివి గనక పిల్లలకి చేసి పెడితే ఫుల్ ఖుషి అయిపోతారు రాజు గారు. Yes. అంటే వాళ్ళు అలాంటి కార్టూన్స్ అవి చూస్తూ ఉంటారు కాబట్టి ఒరిజినల్ గా మనం అలా చేసి పెడితే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు మనకి రీసెంట్ గా స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి, కొత్తగా రైమ్స్ అవి నేర్చుకునే పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి ఇలా చేసి వాళ్ళ ఎదురుగా పెట్టేసి ఆ రైమ్ గురించి చెప్తూ ఉంటే చూస్తూ నేర్చేసుకుంటారు. చూస్తూ ఇంకా ఫాస్ట్ గా నేర్చేసుకుంటారు. దాంతో పాటు ఇలాంటివి ఏమన్నా పక్కన వండి పెడితే చూస్తూ తిన్ను కూడా తినేస్తారు. ఎస్. 2 పనులు అయిపోతాయి ఒకటేసారి. సో బ్రింజాల్, సో లాంగ్ బ్రింజాల్ అండి. సో కట్లెట్స్ కూడా సర్వ్ చేసేసుకుందాం. Humpty Dumpty sat on the wall. Humpty Dumpty had a great fall అన్నట్టు ఇక్కడ కూడా పడిపోతున్నాడు హంప్టీ. వాళ్ళ క్యూట్ గా ఉంది రాజు గారు. అంటే కట్లెట్స్ ఉన్నాయి కదా కింద, కట్లెట్స్ కోసం పడిపోతున్నాడు. కొంచెం ఆగమ్మా, ఫస్ట్ మనం తయారీ విధానం చూద్దాం. సో చెన్నా కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ పోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా కట్లెట్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన బంగాళాదుంపలు, ఉడికించిన కాబూలి శనగలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, షాజీరా, ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్లలో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, చెన్నా కట్లెట్ రెడీ. చెన్నా కట్లెట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ రాజు గారు, చాలా సూపర్ అయింది. ఎక్సలెంట్. అంటే ఉడికించి చేసాం కదా, సో దాంట్లో వేసిన అల్లం, పచ్చిమిర్చి, షాజీరా, ఆ తర్వాత పొడులు వేసుకున్నాం, చాట్ మసాలా, కొంచెం చట్పటాగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ చెన్నా అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది, అసలు తెలియట్లేదు అసలు. బట్ ఫ్లేవర్ లో తెలుస్తుంది శనగలు దీంట్లో వేసాము అనేది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది. కట్లెట్స్ ఎప్పుడు మనం అదే ఆలు బేస్ అలాగే చేసుకుంటూ ఉంటాం. అవును, చెన్నాతో బాగుంది, ట్రై చేయొచ్చు. చాలా బాగుందండి చెన్నా కట్లెట్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొంతమందికి మోచేతుల దగ్గర చర్మం బాగా మొరటుగా నల్లగా ఉంటుంది కదా, ఇలాంటప్పుడు వాడేసిన నిమ్మ చెక్కను కనుక మోచేతుల దగ్గర మృదువుగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే ఈ నల్లదనం, గరుకుదనం అంతా కూడా తగ్గుతుంది. దీంతో పాటు కొద్దిగా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో చర్మం అంతా కూడా మృదువుగా తయారవుతుంది. చూసారు కదా ఈ రోజు అభిరుచిలోని వంటల్ని. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. ఆలు ధనియా కుర్మాలోని పోషకులు ఏంటో చూద్దాం. బంగాళదుంపలు అండ్ కొత్తిమీర పేస్ట్ అనేది వాడడం సీరియస్లీ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. కొత్తిమీర చాలా మటుకు మనకు పైన సీజనింగ్ అనో, ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్ అనో, వాసన బాగుంటుందనో ఇలాంటి వాటి కోసం వాడుతూ ఉంటాం. సో కొత్తిమీర పేస్ట్ లో ఉన్న ముఖ్యమైన పోషక విలువ పీచు అండ్ విటమిన్ సి. అది కూడా ఆ విటమిన్ సి మనకు ఈజీగా అబ్జార్బబుల్ ఫామ్ లో ఉంటుందండి. ఇందులో మళ్ళీ మిగతా పోషక విలువలు కూడా బాగున్నాయి. గసగసాల పేస్ట్ కానీ, కొబ్బరి కానీ, పెరుగు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. బట్ వీటికంటే కూడా అవి రెగ్యులర్ కుర్మాలు కూడా ఉంటాయి. మనం ఈ కాంబినేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఏం చేయాలంటే కొత్తిమీర పేస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఇవి 3 కొంచెం తగ్గించి తీసుకున్నా మనకు ఆ పోషక విలువలు అనేవి ఎన్హాన్స్ అవుతాయి. ఆ ప్రపోర్షన్ మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే క్యాలరీస్ కూడా తగ్గించుకుని ట్రై చేసిన వాళ్ళం అవుతాం. చాలా బాగుందండి. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ట్రై దిస్.
మిక్స్డ్ దాల్ వడలు ఓకే అండి. శనగపప్పుతో వడలు ఒక్కోటి 50 క్యాలరీస్ ఉంటే కూడా ప్రాబ్లం లేదు, మనం ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. బట్ ఇలా మినప్పప్పు, పెసరపప్పు అండ్ శనగపప్పు ఇలా ట్రై చేసుకుంటే ఏమవుతుందంటే దాల్స్ హ్యావ్ సమ్ ఫ్యాక్టర్స్ అండి. ఆ ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ అని కూడా చెప్తూ ఉంటారు. కొన్ని రకమైన ప్రోటీన్స్ కూడా అది బ్లాక్ చేస్తూ ఉంటుంది. అందులోనే ఉంటుంది, ఆ పప్పులోనే ఉంటుంది ఆ అంశం. సో ఇలా మిక్స్డ్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా లేకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. సో మిక్స్డ్ దాల్ వడలు అనేవి రెసిపీ పరంగా చూసుకుంటే మామూలు వడల కంటే కొంచెం నాట్ దట్ గుడ్ అనే చెప్పాలి. అరటిపండు బూరల్లో ఉన్న పోషకాలు కూడా హై క్యాలరీ. అరటిపండు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్స్ అండి, అబ్సల్యూట్లీ నో డౌట్. క్యాలరీస్ కూడా అరటిపండులో ఎక్కువ ఉంటాయి. సో అన్ని కలగలిపి మిక్స్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది హై క్యాలరీ. బట్ అరటిపండు గురించి మనం తెలుసుకోవాలండి. అరటిపండు చాలా చాలా మంచిదండి, చాలా. ఎవ్రీ డే పరగడుపున కానీ ఈ ఫుడ్ తీసుకునే సమయంలో గ్యాప్లో కానీ అరటిపండు తీసుకుంటే మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ కూడా మనం, ఇట్స్ అ హ్యూజ్ లిస్ట్ అండి. ఒక్కటి చిన్న సూచన ఏంటంటే మళ్ళీ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి కదా తొక్క మీద, వాటిని తీసుకుంటే మరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయని రీసెర్చ్ చెప్తుంది. సో బనానాని హై క్యాలరీ అని అవాయిడ్ చేయడం యాక్చువల్లీ నాట్ అడ్వైజబుల్. బట్ ఓన్లీ 1 బనానా తీసుకోవాలి, అది కూడా ఫుడ్తో పాటు తీసుకుంటేనే కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఫుడ్తో పాటు తీసుకోకుండా విడిగా తీసుకుంటే బనానా ఈజ్ వెరీ వెరీ హెల్దీ అండ్ యూస్ఫుల్. చాలా బాగుంటుందండి బనానా. అరటిపండు బూరెలు అయితే హై క్యాలరీ, మరి అరటిపండుని మాటకు అది కూడా రకరకాలు ఉంటాయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బనానాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. చెన్నా కట్లెట్ ఆల్సో ఇస్ వెరీ వెరీ న్యూట్రిషియస్. డీప్ ఫ్రై చేయకుండా పాన్ ఫ్రై చేసే ఏ కట్లెట్ అయినా మంచిదండి. ఇక్కడ కూడా మనకు బ్యాలెన్స్ ఉంటుందండి, కార్బ్ అండ్ అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్. చెన్నాలోనేమో ప్రోటీన్ అండ్ బంగాళదుంపలోనేమో మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. తర్వాత ఈ అల్లము, షాజీరా, నిమ్మరసం ఇవన్నీ కూడా ఇట్స్ జస్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్, చాలా యూస్ఫుల్ అండి. చెన్నా కట్లెట్ స్ప్రౌట్ చేసుకుంటే చెన్నాలు ఇంకా మంచివి. ఒకవేళ మనకు గ్యాస్ ఫార్మింగ్ టెండెన్సీ ఉందనుకుంటే ఇంగువ కొంచెం వేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క కట్లెట్లో 100 క్యాలరీస్ ఉంటాయండి, బట్ వెరీ వెరీ గుడ్ క్యాలరీస్. అంత క్యాలరీస్తో మనకు దాదాపుగా 7 to 8 grams ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. సో 4 o'clock ఈవినింగ్ స్నాక్స్కి ఈ కట్లెట్ లాంటి ఐటమ్స్ మనం ట్రై చేసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా చాలా మంచిది. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన 2 రెసిపీస్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అలాగే మధురం మమకారంలో మదర్స్ చేసిన రెసిపీస్ కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెస్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.